నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ముఖ్యంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే 2023 డిసెంబర్ 23వ తారీఖున సుదర్శన హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. దీనికంటే ముందు నేను దర్శించుకున్నటువంటి పుణ్యక్షేత్రం ఏంటంటే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. స్వామివారిని నేను దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే మొదటగా నేను స్వామివారిని దర్శించుకొని అక్కడ స్వామివారి ఆశీస్సులు ఆ నెలలో ఆశీస్సులు పొంది ఇక్కడికొచ్చి సుదర్శన హోమం చేయాలి. అది నేను ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఆనవాయితీ. ప్రతి సంవత్సరం అండి, ఈ సంవత్సరం కాదు, ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అయినా నేను చేయవలసిందే. ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకోవాలి. వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం అయినా వెళ్ళాలి, లేదంటే అక్కడికి మనకు అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అయినా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే శబరిమల వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే దగ్గరగా ఉన్నటువంటి డిస్టెన్స్ కాబట్టి 200-300 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చానండి దగ్గరలో. ఎందుకంటే ఇక్కడ శబరిమల చూసుకొని అంటే అనంత పద్మనాభ స్వామి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడ సుదర్శన హోమం. ఎందుకంటే మనం దర్శించుకోవడం వల్ల ఏంటంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు. మీరు చేస్తారు, నేను చేస్తాను, ఎవరైనా చేస్తారు. ఆ తప్పును ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మనం ఏదైనా కూడా. అంటే మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు కూడా వాటి ప్రభావం మన మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుందండి. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ప్రతి విషయం మనకు తెలిసి తెలియక చేసిన తప్పు కూడా మన మీద పడుతుంది. ఒక రైతు ఏం చేశాడంటే, మనకు పత్తి ఉంటుంది కదా, పత్తి పొరక, అతను పత్తి చేలు వేశాడు. ఆ పత్తి చేలు వేసిన తర్వాత ఆ పత్తి చేలు అయిపోయిన తర్వాత దాన్ని శుద్ధి చేసే కార్యక్రమ భాగంలో ఆ పొరకనంతా, పత్తి చేలో ఉన్న పొరకనంతా రోజుకు దాన్ని కూళ్ళు పెట్టి తను తీసేయడం కంటే తనే తీసివేయడం జరిగింది. రోజుకింత ఒక 4-5 రోజులు తీసుకొని పక్కనకి వేసుకున్నాడు. ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చేసి దాన్ని ఏం చేశారంటే అగ్నికి ఆహుతి చేశాడు. ఎప్పటికప్పుడు చేస్తున్నావు బాగుండదు. దాని లోపల ఏంటంటే సర్పం కొలువైందండి. ఆ సర్పం దానిలో వెళ్ళి ఉంది. ఇతను అంటిపెట్టేశాడు. అంటిపెట్టేశాడు మొత్తం. అంటిపెట్టేసిన తర్వాత అతను ఏం చేశాడంటే ఆ సర్పం కాలిపోయినట్టుగా సేమ్ అలాగే ఆ వాటి మీద ఇట్లా ఉందంట. కాలిపోయిన ఆనవాళ్ళు చూశాడు అతను. ఏమున్నది, ఇక మనం తెలియని తప్పు పక్కనున్న వాటి పూజారులను, వాళ్ళను వీళ్ళను, అయ్యవార్లను అడిగితే ఇక దానికి ఏమున్నది, మనం తెలిసి చేసింది కాదు, తెలియక చేసింది కాబట్టి తప్పు దాని మీద ప్రభావం చూపెట్టదని అన్నాడు. అందరు అన్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. అది సర్పశాపానికి మాత్రం ఎక్కువ పవర్ ఉంటుంది. ఇక వేరే ఏం చేసినా తప్పు లేదు, కానీ మనకు దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ తెలియకుండా చేసిన తప్పు క్షమించవచ్చు, కానీ ఇక్కడ సర్పం మాత్రం ఆ సర్పజాతిని క్షమించదు. అసలే చాలా ఎఫెక్ట్ చూపెడుతూనే ఉంటుంది. ఇతను అయిపోయిన తర్వాత ఒక 6 months తర్వాత వాళ్ళ కొడుకు హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు. ఒక బైక్ మీద ప్రయాణిస్తుంటే డివైడర్కు గుద్దుకొని చనిపోయాడు. టోటల్గా అతను ఆ ప్రభావం చూడండి, ఎంబడే చూపెట్టింది 6 months. అది భరించలేక ఆ తల్లి సిక్ అయిపోయిందండి. మొత్తం టోటల్గా తల్లికి సిక్ అయిపోయింది. వాళ్ళు నా దగ్గరికి ఎవరో చెప్తే, వాళ్ళ బంధువులలో ఎవరు చెప్పారో మరి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వస్తే నా దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా చెప్పాను అతనికి, సర్పశాపం ఉంది, సర్పశాపం వలన మీ అబ్బాయి చనిపోయారు అంటే. అప్పుడు ఆయన నాకు ఆ విషయం చెప్పాడు. నేను నేను ఇట్లా పత్తి ఇట్లా కాలేస్తుంటే అలా పాము పోయినట్టుంది సార్, ఆ ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపించాయి నాకు. దాని ప్రభావం సర్పాన్ని కొట్టి చంపడం కానీ, సర్పాన్ని హింసించి చంపడం కానీ ఏదో ఒకటి జరిగిందని నేను తాళపత్రాలు చూస్తే అతను ఈ విషయం చెప్పాడు. ఈ సర్పశాపం కూడా ప్రతి 5.5 సంవత్సరాలకు ఒకసారి మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇమీడియట్గా నేను అతను ఏం చెప్పానంటే, నువ్వు కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆశ్లేష బలి చేయించుకొని ఒక 5 లోహాలతో చేసినటువంటి సర్పాలను దానం చేయాలి. సర్పాలను దానం చేయండి. ఇది కార్తీక పౌర్ణమి లోపే జరగాలి. ఇక్కడ నుండి మొదలైతే మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకే చాలా సాధ్యం. దాటిందంటే మళ్ళీ నువ్వు చేసినా ఉపయోగం ఉండదు. ఇది చేయండి అని చెప్తే అతను చేసుకొని వచ్చాడండి. అంటే తనకున్నటువంటి సమస్య నుండి తప్పించడం జరిగింది తప్పకుండా. అంటే నెక్స్ట్ ఇబ్బంది పడకుండా.
నేను చెప్పేది అక్షరాల నిజం అండి. నమ్మినటువంటి వారు నమ్మకంతో మీరు చూడండి. నేను చెప్పేది 100% నిజం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తప్పు చెప్పను. అది 100% నిజమే చెప్తాను నేను. అలా జరుగుతుందండి ఖచ్చితంగా. అంటే మనం చేయని తప్పులకు కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్. అందుకే మనం ఫస్ట్ ఈ సుదర్శన హోమాన్ని తలపెట్టే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్వామివారిని దర్శించుకోవాలి. అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలి. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి దర్శించుకొని మీరు కాదండి నేను హోమాన్ని చేస్తున్నాను కాబట్టి నేను తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందిన తర్వాతనే ఈ నెలలో సుదర్శన హోమం చేయాలి. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చానండి. 4 days బ్యాక్ నేను వెళ్ళి వచ్చాను. సుదర్శన హోమం రెడీ. ఇప్పుడు ఈ 23వ తారీఖు ముందే నేను వెళ్ళి వచ్చాను. కాబట్టి ఈ 23వ తారీఖు డిసెంబర్లో సుదర్శన హోమం అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులేనండి. మీ గోత్రనామాలు పంపించండి. గోత్రనామాలు పంపించినట్టయితే నేను సుదర్శన హోమం చేస్తాను. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది మనం కొందరికి మాత్రమే, అంటే అందరికీ నేను చేయలేను. కొన్ని వేల మంది, లక్షల మందికి అప్లై చేసుకున్నారు. అంత రాత్రింబౌలు రేయింబౌలు ఆ రోజు సరిపోదు కదా మనకి. కాబట్టి ఏంటంటే అదృష్టవంతులు ఎవరికైతే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుందండి. ఖచ్చితంగా చేసుకోండి. ఉద్యోగ సమస్య కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, శత్రుత్వం కానీ, రుణ బాధలు కానీ ఏదైనా కానివ్వండి మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితమైనటువంటి మీకు ఫలితాలు తప్పకుండా అందుతాయి. దాన్ని ఎటువంటి సందేహం లేదు. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.